ప్రవేశపెట్టాలి విద్యా బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి ప్రత్యేక విద్యా బడ్జెట్ ను 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 అంటే విద్యనే ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆయనకు అనేక రకాల శాఖల మీద అనేక రకాల వర్కులు ఉంటాయి. ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రికి నియమిస్తే ఆ శాఖలో పనితనము మెరుగుపడుతుంది. ఇలా విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా తన దగ్గర పెట్టుకోవడం అంటే విద్య మీద ప్రేమ అంటాడు, ప్రేమికుని అంటాడు, కానీ కేవలం మాటలకే కేవలం మీడియా మాటలకే తప్ప ఎక్కడ కూడా ఫలితాలు లేవు. ఇలా ఓయి ఒకటేనా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు అన్ని విశ్వవిద్యాలయాలకు ఎందుకోవు నువ్వు అక్కడ పరిశీలించండి కదా. ఎందుకు నువ్వు 2 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇంతవరకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఎందుకు పరిచయవు? మీకున్న అడ్డంకులు ఏంది? మీకున్న ఇబ్బందులు ఏంది? ఈ సమాజంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా దానికి ముందు విద్యారంగం అభివృద్ధి చెందాలి. విద్యారంగం అభివృద్ధి అయితేనే మిగతా రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి విద్యారంగాన్ని ఇలా నిర్లక్ష్యం గురి చేస్తా ఉన్నాయి. ప్రైవేటు విద్యారంగాన్ని పెంచి పోషిస్తున్నాయి తప్ప ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు. అందుకోసమే ఒక విద్యార్థి నాయకుని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకోసం మీరు నాణ్యమైన విద్యను అందిస్తలేరు? ఉన్న పాఠశాలను పక్కన పెట్టి ఉన్న గురుకుల పాఠశాలను పక్కన పెట్టి కొత్తగా యంగ్ ఇండియా స్కూల్ అని తేవడానికి కారణం ఏంది? దేనికోసం మీరు తెస్తా ఉన్నారు? కొత్త బిల్డింగ్ దీనికోసమేనా? కాబట్టి మేము ఏమంటున్నామంటే విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక మార్గం ప్రత్యేక విద్యా బడ్జెట్ ని రేపు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టేంత వరకు మేము ఉద్యమం నిర్మిస్తాము, ఉద్యమాలు చేస్తాము. అన్ని వర్గాలతో కలుపుకొని విద్యార్థి ముందుకెళ్తా చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.